అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా. నీకు బెడ్ రెస్ట్ కావచ్చు కానీ ఎంబీఏ చదువుకున్నదాన్ని. దీని పిన్నిని నేనున్నాను. ఎవరో బయట వాళ్ళు తీసుకునే శ్రద్ధ కన్నా నా అక్క కూతురికి నేను అంతకన్నా ఎక్కువ శ్రద్ధగా చెప్పగలను. అందుకే వేరే టీచర్స్ అవసరం లేదు అంటున్నాను. నా కూతురికి నేను అంత మాత్రం చదువు చెప్పుకోలేనా? చెప్పలేవని కాదు, నీకెందుకు శ్రమ అని. శ్రద్ధ చూపిస్తాను అంటే శ్రమ అంటావేంటి బావా? అయినా దాని ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీ నాది కాదా? మీరు వెళ్ళొచ్చండి. వస్తాను సార్. సారీ అండి. పర్లేదు సార్. ఆవిడ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు నేనెలా కాదనగలను? ధరణి డెలివరీ అయ్యేంత వరకు, ఆ తర్వాత తను ఫ్రీ అయ్యేంత వరకు భవిష్య మంచి చెడ్డలు నాకు వదిలేయ్ బావా. నా అక్క కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే అలాగే కానీ నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను? నువ్వు దాని ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. మాకు దాని ఫ్యూచరే ముఖ్యం. ఏమ్మా భవిష్య, పిన్ని నీకు ట్యూషన్ చెప్తుందంట, నీకు ఓకేనా? ఓకే డాడీ. భవిష్య వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయ్యిరా. ఇవాళ ట్యూషన్ మొదలు పెడదాం. ట్యూషన్ అయ్యేంత వరకు నేను టీచర్, నువ్వు స్టూడెంట్వి. నో పిన్ని, నో అల్లరి, ఓకేనా? అలాగే పిన్ని. టీచర్ అనాలే. ఇంకా ట్యూషన్ మొదలవ్వలే కదా. వెళ్ళైతే. ఇదిగో, రేపు అది నీ మాట వినట్లేదని నా కంప్లైంట్ మాత్రం చేయదులేక. లేక చాలా తెలివైంది. తన భవిష్యను తన మాట వినేలా చేసుకుంటుందిలేండి. కరెక్ట్గా చెప్పావక్క. భవిష్యని నాకు దగ్గర, నీకు దూరం చేస్తానే. మే ఐ కమ్ ఇన్ టీచర్? కమ్ ఇన్. ఏది నీ డైరీ ఒకసారి ఇవ్వు. పిన్నికి తగ్గ పిడిగే. ఎరగదీసేలా ఉంది లేకనే. ఇష్టపడి ముందుకొచ్చిందిగా, ఎంత కష్టమైనా భరిస్తుందిలేండి. తనకంత ఓపిక ఉంటుందని నేను అనుకోను. కొన్ని కోరుకున్నప్పుడు కొన్ని భరించక తప్పదు. అంటే తను ట్యూషన్ చెప్పగలనని నిరూపించుకోవాలిగా. అంత అవసరం ఏంటో? మార్పు నిరూపించుకోవాలిగా. పర్వాలేదే, మంచి రికార్డు ఉంది స్కూల్లో నీకు. క్లాస్ ఫస్ట్ ర్యాంక్ నాదే టీచర్. సరే, ఇవాళ హోంవర్క్ ఏమిచ్చారు? నాలు మొదలు పెట్టా. ఆ ధరణి ఆ విషయం గ్రహించింది, నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. నేను స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాను. నిజమా? ఇంకా ధరణికి కన్నీళ్లు మొదలవుతాయి. నేనేంటో తెలిసొస్తుంది. భవిష్య చేతే దాన్ని చీ అనిపిస్తాను. మనం గతంలో నాటిన బీజాలకి నీరు పోసి పెంచి పోషించే పనిలో ఉన్నాను శ్రావణ్. ఏదో ఒకటి చేయక్క. ఆవిడ గారి గడప తాడితేనే మనకు గండాలు తొలగిపోతాయి. నేను ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాను. ఈవిడ తల్లి చెల్లి చేసిన అవమానం నేను మర్చిపోలేను. అంతకి అంత అవమానం, దుఃఖం వాళ్ళు భరించాలి. ఏంటో ఎప్పటికప్పుడు మనం ఎలా అనుకోవటం, ఆల్ ది బెస్ట్ చెప్పుకోవటం, షేక్ హ్యాండ్లు ఇచ్చి వెళ్ళిపోవటం. తర్వాత కదా ముందుకు సాగట్లేదు, సీను మారట్లేదు. ఈసారి అలా ఉండదు. కొంచెం స్లోగా సాగినా మన గోల్ మనం రీచ్ అవుతాం. వాళ్ళు గొల్లుమని ఏడవటం తప్పదు. నా కసి వాళ్లకు కన్నీళ్లు, నా కక్ష వాళ్ళని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాయి. సరే అక్క, ఆ శుభగడియల కోసం ఎదురు చూస్తుంటాను. వస్తాను.
ఇవిగో పాలు తీసుకో. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. ఏంటి పంతులు గారు పొద్దున్నే వచ్చారు? ఈరోజు ఏమైనా విశేషమా? అదేంటమ్మా, రేపు 2వ శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. దానికి కావాల్సిన పూజా సామాగ్రి వివరాలు కావాలని ఫోన్ చేశారు కదా. ఫోన్ చేశారా? వదినా నువ్వేమైనా చేసావా? నేనే చేశాను. నువ్వా? ఎందుకు దీప్తి అంత ఆశ్చర్యం? కాస్త ఇబ్బందిగా ఉంది, 4వ వారం చేసుకుందాం అనుకున్నాను. 2వ వారమే శ్రేష్టమమ్మా. అయినా నువ్వు రమ్మని చెప్పడం ఏంటి? వ్రతం చేసుకోవాల్సింది వదిన కదా. అక్క అయితే మాత్రం నేను ఫోన్ చేసి రమ్మంటే తప్ప? ఇప్పుడు పంతులు గారు కూడా చెప్పారు కదా 2వ వారమే శ్రేష్టమని. పూజలు వ్రతాలు అస్సలు వాయిదా వేయకూడదని అంటారు. పైగా ఆనవాయితీగా వచ్చే వాటిని అస్సలు వాయిదా వేయకూడదు. ధరణకు కడుపుతో కూడా ఉంది, పైగా కడుపు నొప్పి ఒకటి. అందుకే నాకు వ్రతం చేయాలనిపించింది, పిలిచాను. ఏంటి అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? నేను పిలవటం అంత ఇష్టం లేకపోతే మీరు అనుకున్న 4వ వారమే చేసుకోండి. పంతులు గారు, మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి. ఇందులో శ్రమే ఉందమ్మా, లిస్టు ఎప్పుడైనా ఇచ్చేదే కదా. లేక నువ్వంత మంచి మనసుతో నా మంచి కోరు పిలిపిస్తే వద్దనడం వాయిదా వేయడం ఎందుకు? రేపే వరలక్ష్మి వ్రతం చేద్దాం. సరే కానివ్వండి పంతులు గారు, అమ్మవారికి రేపే వ్రతం చేయాలనుంది. అలాగే, మీరు లిస్ట్ ఇవ్వండి. ప్రింట్ చేసి రెడీగా పెట్టానమ్మా. దీప్తి, ఇంతకీ ఎవరెవరిని పిలుద్దాం? అమ్మా, మరి నేను రేపు ఉదయం పెందరాడే వస్తాను. అలాగే, మంచిది పంతులు. అలాగే అమ్మా. లేక మార్పుకి ఇది నిదర్శనం. అవునదినా, మంచి ఆలోచన చేసావు లేక. థ్యాంక్స్ అక్క. వ్రతం చేయిస్తే గాని నా గతం మారదు, నీ వర్తమానం భవిష్యత్తులో మార్పు రాదు. వదినా మనం వెంటనే బయలుదేరి ముత్తైదువుల్ని పేరంటానికి పిలుద్దాం. దీప్తి, నేను వెళ్ళి పిలుస్తాను కానీ నువ్వు చంటోని చూసుకో. పిలవండి పిలవండి, ఘనంగా చేయండి వ్రతం. సుజాతక్క, సుజాతక్క, ఏంటి ధరణి? రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మీరు తప్పకుండా పేరంటానికి రావాలి. అలాగే వస్తాను. కళ్యాణి గారు, కళ్యాణి గారు, ఏంటి ధరణి? శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తున్నాము, పేరంటానికి రండి. అలాగే ధరణి, వరలక్ష్మి వ్రతం నీకు నీకు పుట్టబోయే బిడ్డకి శుభం కలిగేలా చేస్తుంది. తప్పకుండా వస్తాం. అలాగే. అమ్మా, అక్కొచ్చింది. అక్క, ఎలా ఉన్నావు? బాగున్నావా?